వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఇవాళ సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సేమియాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం తగినంత ఆయిల్, పోపు గింజలు, ఇంకా వేరుశెనగ గుండ్లు, ఒక ఎండుమిర్చి అండ్ ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పులు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సేమియా ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకా సేమియా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ సేమియా ఉప్మాలో ఎక్కువగా పట్టదు. ఎక్కువ కుక్ అయిపోతే సేమియా ఉప్మా కానీ సేమియా చేసినా కూడా ఎక్కువ కుక్ అవ్వకూడదండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుండదు. అందుకే తక్కువ వాటరే పడుతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అని ఇంకిపోయేలాగా కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.